ఉందమ్మా. పెట్టి ఆ మెడలు విరిచి హలో ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు బాగున్నారా? మమ్మల్ని జైల్లో పెట్టి మా మెడలు విరిచి మాతో జైలు కూడు తినిపిస్తానని చెప్పావు కదా. అదే జైలు కూడు నీకు తినిపించడానికి ఇప్పుడు ఇక్కడ వచ్చాను. డబ్బుందన్న అహంకారంతో, ధనముందన్న ఆంబవంతో దేశం నుంచి తప్పించుకోగలమేమో కానీ ఈ రుద్రమనాయుడి చేతి నుంచి తప్పించుకోలేవా? నా పవర్ ఏమిటో నేనేమిటో తెలిసి కూడా నన్ను అరెస్ట్ చేసిన నీ ధైర్య సాహసానికి ఇంతకీ ఇక్కడికి వచ్చిన పనేమిటి? నన్ను సకల లాంఛనాలతో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళిన నిన్ను పురస్కరించకుండా ఎలా పెడతాననుకున్నా ఇన్స్పెక్టర్? రే చిన్న సెలవు రే చిన్న ఇన్స్పెక్టర్ పడరెక్కలు విరిచి వీని బంధించండి. అలాగేనమ్మా. రే భగవాన్ నేను స్మగ్లింగ్ చేస్తుంటే చట్టం పట్టుకోలేక చేతులు ముడుచుకొని కూర్చున్నది. నేను హత్య చేస్తుంటే న్యాయం నిరూపించలేక నల్ల కోట్ల మధ్య నలిగిపోతా ఉంది. సింగిల్ హ్యాండ్ తో దేశాన్ని కొల్లగొట్టే కెపాసిటీ ఉన్న ఈ భగవాన్తో పెట్టుకుంటే ఏమి జరుగుతుందో తెలిసి కూడా నువ్వు పెట్టుకున్నావంటే అస్తమించిన సూర్యుడు ఉదయించక మానడు. దేనిపైన నాలాంటి ఆఫీసర్ అవతరించి ఆటలు కట్టించే సమయం అతి చెరువులో ఉందని మర్చిపోవద్దు. అలాంటి గోండాలకు రౌడీలకు మాలాంటి రౌడీలకు ఉండాలన్నది లేకుంటే 300లకు ఒక ముఖ్యమంత్రి, 700లకు ఒక ప్రధానమంత్రి మారగలడు. కనుక మాలాంటి గోండాలను అరెస్ట్ చేస్తే ఏమి జరుగుతుందో ఏ ప్రభుత్వం ఊరుకోదు, ఏ ప్రజానాయకుడు నిద్రపట్టదు. కనుక మాలాంటి వాళ్ళను అరెస్ట్ చేస్తే ఆఫ్టర్ ఆల్ 24 hours లో బయటికి రాగలను. ఇప్పుడు తెలిసిందా గోండాల మీద ఆధారపడే ప్రభుత్వాలు, అవినీతి పనులకు అండగా నిలిచే రాజకీయ నాయకులు, నీతిని నిజాయితీని మంట కలిపే నీలాంటి దేశదోహులను అంతమందించే సమయం ఉందని మర్చిపోవద్దు. చట్టాన్ని నా ఇంటి ముందు కుక్కలా కాపలా పెట్టాను, నా గుప్పెటలో దాచుకున్నాను, ధర్మాన్ని నా పదవి కింద నలుపుతున్నాను. నీకంటే ఆఫీసర్ ఒక్కరు కాదు కదా 1000 మంది వచ్చినా ఎవడేమి చేయలేడు. నీతో మాట్లాడవసరం చిన్న మనల్ని దయ్యం తాక్షాలు లేకుండా నడి రోడ్డుపై కొట్టినట్టు కొట్టి తీసుకెళ్ళిన ఈ ఇన్స్పెక్టర్
సెంటిమీటర్ మీద దెబ్బ కొట్టాలిరా. ఇప్పుడు నా కర్తవ్యం అన్నా ఈ సెట్ భార్యను శారదని లాక్కరారా. అలాగేనన్నా ఎక్కడో అన్యాయం జరిగిందని, ఎవరికో ఉపకారం జరిగిందని, ఎవరి ప్రాణమో తీసామని మమ్మల్ని అరెస్ట్ చేసావు కదురా. ఇప్పుడే ఇక్కడ నీకు దమ్ముంటే నీకు కాపాడుకోరా. అరే చిన్న అన్నా, దీని గుడ్డలు ఒక్కొక్కటి కూడా తీరా. ఇది సిగ్గు చెడి, సిగ్గు చచ్చి అవమానంతో పోషించి చావాలిరా. అది చూసిన వీడి గుండె పగలాలిరా. అది చూసిన మనం కడుపు పగిలేలా నవ్వాలిరా. దమ్ము ధైర్యం నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద చూపించరా, ఒక ఆడదాని మీద కాదు. మీకు అక్క చెల్లెలేరా, అన్న తమ్ముళ్ళేరా, తల్లిదండ్రులేరా? మేము పుట్టింది కూడా ఒక ఆడదానికే కదరా. ఆడదాన్ని మానవ జరపడానికి ప్రతి ఒక్క మగాడికి అలసైపోయిందిరా. కానీ మానవ జన్మ పుణ్యక్షేత్రం అని ఎప్పుడు తెలుసుకుంటారు? మీరు మనుషులు కాదు, పశువులు. ఏ శారదా, మమ్మల్ని మాకు ప్రాణాలు చెప్పు అట్టు కథలు అల్లి మమ్మల్ని మబ్బి పెట్టడం చూడబాకే. అరే భగవాన్, మంది మార్పులతో దండెత్తి వచ్చి నన్ను వంటలో వండి చేసి ఒక ఆడదాని మీద కదరా నువ్వు చూపించాల్సింది. నువ్వు మగాడు అయితే ఒక్కసారి నా కత్లిప్పు చూడరా, నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను. అరే ఇన్స్పెక్టర్, నేను ఉగ్గుబలతో నేర్చుకుంది మాతృదేవోభవాని కాదురా, మాతృదేవోభవాని. శత్రుడు అంత బలవంతుడేనా, వెన్ను పోటు పడేనా? ఈ రౌడీజులో ఉన్న స్పెషాలిటీ. అన్న అంటే దాడి చెల్చి వదలటానికి నేనేమన్నా అల్లూరు సీతారామరాజు అనుకున్నావా, భగత్ సింగ్ అనుకున్నావా? అదే కాదు, ఈ భయంకర్ భగవాన్ శారదా వద్దు. వాడు తల్లి పాలు తాగి తల్లి రమ్ముకుతే నీతుడు, సన్న తల్లిని పరాయి దేశాలకు అమ్మగల పాపాత్ముడు. వాడి ముందు ప్రాధిపట్టం అనవసరం. శారదా అనవసరం, వద్దు. అరే ఇన్స్పెక్టర్, నీ కళ్ళ ముందే నీ భార్యను మానవంగా చేసి దాని ప్రాణం తీసి ఆ నేరాన్ని నీపై మోపుతాను. ఇటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను నమ్మించగలను. భగవాన్, నీ పాపం పద్వరిల్లి నిన్ను హతమార్చే సమయం అతి చేరులో ఉందని మర్చిపోవద్దు. నీ భార్యకు నాకు అక్రమ సంబంధం ఉందని అది చూసిన నువ్వు తనని హత్య చేశావని అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలని నమ్మించుతాను. ఇప్పుడు తెలిసిందా ఎవరేమిటో?
చిన్న దీన్ని కట్టేయండి రా.